చాలా మంది పేషెంట్స్ కి క్వశ్చన్ ఉంటుందండి, డాక్టర్ నాకు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదో ఎలా తెలుస్తుందండి అని. దానికి కొన్ని సైన్స్ ఉంటాయండి, అలాగే కొన్ని టెస్ట్లు ఉంటాయి. సైన్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే, మనకు ఓవ్యులేషన్ జరిగేప్పుడు మన తెల్లబట్ట అంటారు కదా, వెజైనల్ డిశ్చార్జ్ అనేది సర్వైకల్ మ్యూకస్ అంటారు. దాన్ని ఏంటంటే స్లిప్పరీగా ఎగ్ వైట్ లాగా స్ట్రెచీ లాగా తయారవుతుంది. అది ఎందుకు అంటే స్పర్మ్ ని ఈజీగా లోపలికి పంపించడానికి. నెంబర్ 2 ఏంటంటే, కొంతమందికి, అందరికి రాదండి ఇది, కొంతమందికి ఏంటంటే ఒక సైడ్ కి పెయిన్ వస్తుంది ఓవ్యులేషన్ రోజు, దాన్ని మిటిల్ స్మర్జ్ అంటాం అన్నమాట. మూడోది ఏంటంటే బేసల్ బాడీ టెంపరేచర్ అంటాం. ఎవ్రీడే మీరు పొద్దున్నే బెడ్ నుంచి లేవగానే టెంపరేచర్ తీసుకుంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల ఒక 0.5 డిగ్రీస్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. సో ఈ 3 అనేది సైన్స్ అనమాట. నా టెస్ట్ల గురించి తెలుసుకుందాం. టెస్ట్ల దగ్గరికి వచ్చేసరికి నెంబర్ 1 టెస్ట్ ఇస్ LH కిట్స్ అంటారు. అది కనుక మన యూరిన్ LH కిట్స్ లో టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కిట్స్ లానే ఉంటాయి అవి LH కిట్స్. ఓవ్యులేషన్ జరిగే రోజు 1 డే ముందు 2 లైన్స్ వస్తాయి. అది మనకి ఓవ్యులేషన్ కి సంకేతం అనమాట. కానీ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే PMOS అదే PCOS ఉన్న వాళ్ళకి ఇది రిలయబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ LH హైగా ఉంది. రెండో పద్ధతి ఏంటంటే మీ డాక్టర్ ద్వారా స్కాన్ చేయించుకుని ఫాలికల్ పెరుగుతుందా రప్చర్ అవుతుందా తెలుసుకోవడం. మూడో పద్ధతి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా 1 వీక్ ముందు చేయాలి. 28 డే సైకిల్ అయితే 21st డే చెక్ చేసుకోవాలన్నమాట. ఆ వాల్యూ కనుక 10 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కూడా ఓవ్యులేషన్ కి సంకేతం. సో ఈ పద్ధతుల ద్వారా ఓవ్యులేషన్ జరుగుతుందో లేదో తెలుసుకోవచ్చు.